హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ అల్లం బెల్లం పచ్చడి. బెల్లం పచ్చడికి ఒక గుప్పెడు చింతపండు అండి. చింతపండు కడిగేసి వేడి నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళలో నానబెట్టుకొని చింతపండు ఇట్లా చిక్కగా పిసుకాలండి. రసం తీసుకోవాలి. రసం తీసుకొని పొయ్యి మీద మరిగించుకోవాలండి. నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోయే వరకు, చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఒక కడాయిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. ఒక స్పూను ఆవాలు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఒక కడాయి పెట్టి నూనె పోసుకోవాలండి. మనం ఈ అల్లం ముక్కలు కొంచెం కడిగేసి ముక్కలు చిన్న చిన్న కోసి కొద్దిగా ఎండకు పెట్టుకోవాలండి. ఎండకు పెట్టుకుని ఇట్లా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా దోర కలర్ వచ్చాక తీసేసుకోవాలి ప్లేట్లోకి. చల్లార్చుకోవాలండి. ఒక కడాయిలో బెల్లం తీసుకొని ఆ బెల్లంకు కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసి కరిగించుకోవాలండి. పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి మెల్లగా కరిగించుకోవాలి బెల్లము. మనం అల్లం ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అదే కప్పుతోని తీసుకోవాలి కొలతకు. ఇలా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీలో వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు తీసి వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేయాలండి. కారం వేసుకోవాలి. ఒక గిన్నె, ఒక స్పూను సగం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ ఒక రౌండ్ తిప్పాక ఇప్పుడు చింతపండు గుజ్జు మనం మరిగించి చల్లారబెట్టుకున్నాం కదండి, అది పోసి మిక్సీ పట్టాలి. అదొక రౌండ్ తిప్పాక మళ్ళీ బెల్లం వేసుకోవాలండి. మనం కరిగించి పెట్టిన బెల్లం కూడా అందులో వేసి ఒక రౌండ్ తిప్పాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ఎండుమిర్చి, ఆవాలు వేసుకున్నాక అవి వేగాక కొంచెం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ వేగాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవి వేగాక ఎల్లిపాయలు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి పోపులో. 2 మినిట్స్ అయ్యాక మనం కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి చల్లారాక బాటిల్లో వేసుకోవాలండి. అల్లం బెల్లం పచ్చడి రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.